ఫ్రెండ్స్, ఒక సుభాషితం ఇలా శ్లోకం అన్నమాట. అర్థనా మార్జనే దుఃఖం అర్జితనాంచ రక్షణే ఆయే దుఃఖం వ్యయే దుఃఖం దిగర్థం దుఃఖభాజనం. మళ్ళీ ఒకసారి శ్లోకం. అర్థనా మార్జనే దుఃఖం అర్జితానాంచ రక్షణే ఆయే దుఃఖం వ్యయే దుఃఖం దిగర్థం దుఃఖభాజనం. దీని యొక్క తాత్పర్యం ఫ్రెండ్స్, ధనమును సంపాదించుట కష్టం, సంపాదించిన ధనమును రక్షించుట కూడా కష్టం. కష్టించి ధనమును ఎట్లో సంపాదించినను దానిని భద్రపరచుట కష్టమైనది. ఇక భద్రపరచవలసిన ధనమును ఖర్చు చేసినను ధనము తరిగిపోతుందని దుఃఖమే మానవుడికి మిగులుచున్నది. అందువల్ల ధనముని ఏ విధంగా చూసినను ఏ దశలోనైనా దుఃఖమునే కలిగించేది అని తెలియజేయుచున్నది. ఈ విధంగా ధనము గురించి చాలా చక్కగా మనకు వర్ణించారు. దాని గురించి మనకు అర్థమయ్యేటట్లు చెప్పారు ఫ్రెండ్స్. ఇదనమాట కదా. ప్రతి ఒక్కరికి తెలుసు, సంపాదించడము కష్టమే. దాన్ని సంపాదించిన దాన్ని రక్షించుకోవడం అంటే, ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి నాకు ఇది ఇంటి కొంచెం ఆపదలో ఉన్నాయి ఇవ్వంటే సరేలే అని దయార్థ హృదయంతో మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా రోజుల తర్వాత మనకి ఇవ్వలేదని మనం ఒకసారి అడిగామనుకోండి, వాళ్ళు మన మీద కోపం, వీడి గింతున్నది వీడు నన్ను అడగాల, కొంచెం నేను లేని కదా నాకు ఇస్తే ఏం పోతుంది అని అంటే మనకు కూడా ఉంటాయి కదా. ఇలానే వాళ్ళు ఒకవేళ మనకి ఇచ్చిర్రు అనుకోండి, మళ్ళీ ఇంకెవరికైనా సహాయపడ్డప్పుడు వేరే వాళ్ళకి మనం సహాయం చేయొచ్చు కదా. కానీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ దాన్ని తీసుకోకుండా వదిలేసినట్టయితే కూడా అంత బాగుండదు కదా. తీసుకోవాలి, ఇవ్వాలి, చెయ్యాలి. అంటే ఎక్కువ మందికి మనం కష్టపడి సంపాదించినటువంటి ధనము సమయానికి ఉపయోగపడితే అందులో ఉన్న సంతోషమే అలవు. కానీ ఎలా అయితే తీసుకునేటప్పుడు ఉన్నటువంటి మర్యాద ఉంటుందో, ఇచ్చేటప్పుడు కూడా దాని ముందు ధన సహాయం పొందిన వారికి ఉండాలని నేను ఈ వీడియో ద్వారా మెసేజ్ ఇస్తున్నాను. కానీ ఒక వ్యక్తి నీకు ఇచ్చి మళ్ళీ అడిగినప్పుడు ఆయన మీద రాగద్వేషాలు పెంచుకొని మాట్లాడకపోవడం, వెనకడ పెద్ద మనుషులు అంటారు అందరూ, ఆది నిష్ఠూరం మేలు అంత్య నిష్ఠూరం కంటే అంటే ఇదే అనమాట. మనం ఇచ్చినప్పుడు తీసుకుంటారు సంతోషంగా, అడిగినప్పుడు కోపంగా ఉంటారు, మనల్ని అపార్థం చేసుకుంటారు. అందుకే ఎందుకు రావాడు చాలా మొండోడు, వానికి ఏమిస్తావు బిడ్డ, ఇచ్చి మళ్ళీ అడిగితే వానికి కోపం ఉంటుంది. అనవసరంగా శత్రువు అయితే వారు ఆలోచించని పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ మధ్య వయసు వాళ్ళకి చెప్పేవారు అనమాట. ఏది ఉన్నా మూడో కంటికి తెలియకుండా దాచిపెట్టుకోవాలి. అదే ఇప్పుడు ప్రస్తుతం కూడా సొసైటీ సిచ్యువేషన్లో జరుగుతుంది. ఒకప్పుడు ఇతరుల మధ్య ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్యలో, ఫ్యామిలీ మెంబర్స్, తన సంతానంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు సంతానంలో ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లలకు తెలియకుండా డబ్బులు దాచుకోవాల్సిన పరిస్థితులు, సిచ్యువేషన్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. మీరందరు గమనించండి. అంటే నేనేం చెప్తా అంటే, నా ఒపీనియన్ ప్రకారం మనం ఒకవేళ ఎవరైనా అడిగినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అడిగిరు అనుకోండి, మనం 5,000 వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇవ్వకుండా మనం బతకగలమనే స్టేజ్లో ఉన్నప్పుడు 5,000 ఇచ్చేసేయండి. వాళ్ళు ఒకవేళ తెచ్చిస్తే సంతోషంగా తీసుకొని, ఇవ్వకపోతే వదిలేయండి. అంటే ఒక 5,000 ఎగ్జాంపుల్, మనకి 5,000 అంటుంటారు కదా, మన ఆర్థిక స్తోమతను బట్టి అంతే. 1000 అడిగిన వాళ్ళకు 500 ఇవ్వండి, 500 అడిగిన వాళ్ళకు 300 ఇవ్వండి. ఇట్లా మన స్తోమతను బట్టి ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకపోతే బాధపడద్దు, మానసికంగా మనస్సులో పెట్టుకొని ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకోవద్దు. అంటే డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, భద్రపరిచి దాన్ని ఇతరులకు సహాయం చేసి దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం కూడా అంతే అవసరము. ఒకవేళ అది తరిగిపోతుందని తెలిసి మనకు మనం ఎట్లా బతుకుతామంటే అప్పుడు దుఃఖం కూడా వస్తుంది అనేది. అంటే ఏమన్నట్టు, అందువల్ల ధనమును ఏ విధంగా చూసినను ఏ దశలోనైనను దుఃఖమునే కలిగించేది అని తెలియజేయుతున్నది. ఏది ఆర్థనా మార్జనే దుఃఖ అర్జితనాంచ రక్షణి ఆయే దుఃఖం వ్యయే దుఃఖం దిగర్థం దుఃఖభాజనం అని శ్లోకం ద్వారా మనం ఇంత నేర్చుకున్నాం ఫ్రెండ్స్.